ఎం న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయులపైనే ఉందని తమ పిల్లలను తల్లిదండ్రులు వెనకేసుకు రాకుండా ఉపాధ్యాయులకు భయపడేలా ఉన్నప్పుడే విద్యార్థుల నుంచి మంచి ప్రయోజకులు అవుతారని రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పామర్రు కోటిపల్లి హై స్కూల్స్ లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఉద్దేశించి మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఎక్కడైనా ఉపాధ్యాయుల్లో లోపాలుంటే తన దృష్టికి కానీ ఉన్నతాధికారుల దృష్టికి కానీ తీసుకురావాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఇష్టంతో చదువుకుని మంచి ప్రయోజకులు కావాలన్నారు. అలాగే విద్యార్థుల హాజరు శాతాన్ని 70% పైన ఉండేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. మత్తు పానీయాలకు డ్రగ్స్ కు దూరంగా విద్యార్థులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి హైస్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ రేవు శ్రీను, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, కరి చిట్టిబాబు గారికి, మిగతా పెద్దలు, అలాగే మహిళలు, పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఆర్గనైజ్ చేసి సుమారు 46,000 స్కూల్లో ఆర్గనైజ్ చేసింది కేవలం మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అని మీరు అర్థం చేసుకోవాలి. నేను గత సుమారు నెల రోజుల క్రితం ఈ స్కూల్కి వచ్చినప్పుడు నాకు అంతకు ముందే చిన్న ఇష్యూస్ చెప్పారు. ఆ ఇష్యూస్ని వాళ్ళు వెరిఫై చేద్దాం, అది కరెక్టా కాదా అన్నప్పుడు ఇక్కడ కొన్ని జరగకుండా సంఘటనలు జరుగుతూ ఉన్నాయని నా నోటీస్కి వచ్చినప్పుడు పిల్లలతో కూడా నేను స్వయంగా మాట్లాడటం జరిగింది. ఇటు టీచర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా మనం పేరెంట్స్గా మీ పిల్లలు ఏదో చెప్తూ ఉంటారు టీచర్స్ గురించి. చెప్పినప్పుడు మీరు సదరు టీచర్ దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడండి తప్ప ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ ఎదురుగుండా టీచర్ని కొట్టడానికి వెళ్ళో వాళ్ళు తిడితేనో ఇంకా ఆ పిల్లలకి టీచర్ మీద భయం, భక్తి రెండు పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు టీచర్ ఏమైనా తప్పు చేస్తున్నాడు ఆయన, లేకపోతే ఏమైనా మీ పిల్లల్ని టార్గెట్ చేసి ఏదైనా తిడుతున్నాడు అనుకున్నప్పుడు ముఖాముఖి ఒంటరిగానే ప్రిన్సిపల్ గారి రూమ్లో, హెచ్ఎం గారి రూమ్లోకి వెళ్ళి మాట్లాడండి తప్ప ఆరు బయట మాట్లాడటం వల్ల మీ పిల్లలు ఇంకా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండరు. మీరు మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు టీచర్ల చేతిలో పెడుతున్నట్టు. ఒక డాక్టర్ రోగి చనిపోతుంటే ఎంత తాపత్రయపడతాడో బతికించాలని, టీచర్ కూడా ఖచ్చితంగా అదే భావంతో ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుదామనే చివరి నిమిషం వరకు వాళ్ళు ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు వినలేనప్పుడు బెదిరించడం అవన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు సుమారు 46,000 స్కూళ్ళల్లో ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ అనేది జరపడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, పిల్లల బంగారు భవిష్యత్తుని నిర్మించాలి. వాళ్ళు అలాగే తల్లిదండ్రులు అవేర్నెస్ తీసుకురావాలి. ఏదైతే చిన్న కంప్లైంట్స్ ఉన్నాయో, లేకపోతే స్కూల్ డెవలప్మెంట్ గురించి సలహాలు ఉన్నాయో అవన్నీ తీసుకుని, మరీ ముఖ్యంగా కొంతమంది పిల్లలు స్కూల్ వయసులోనే ఈ గంజాయికి ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలన్నీ తెలుసుకుని అవి జరగకుండా చేసే ప్రయత్నమే ఈ పేరెంట్స్ మీటింగ్. అలాగే సుమారు ఇక్కడ కూడా కోటిపల్లి స్కూల్లో కూడా ఇటు పెద్దలు అలాగే మహిళలు, పేరెంట్స్ అందరూ కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు. ఇది ఆర్ఓ ప్లాంట్ అని, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయవలసి ఉంది, అలాగే సైకిల్ షెడ్ ఒకటి కావాలని చెప్పడం జరిగింది. అది విని వెంటనే దాన్ని ఆ పరిష్కారం దిశగా మేము అడుగులు వేస్తాం. అదేవిధంగా ఎప్పుడు జరగని విధంగా సుమారు 46,000 స్కూల్లో ఈ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, బంగారు భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవటం, చాలా ముందుకెళ్లే పరిస్థితి, ఈ పిల్లల భవిష్యత్తు కోసం ముందుకెళ్లే పరిస్థితి అందరికీ కల్పించినట్టు అయింది. మరొకసారి ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ హాజరైన ప్రతి ఒక్క మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.